గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు 2019 నుంచి 2026 టుడే, దట్ ఈస్ 20th July 2026 వరకు ఫ్యూ very important things happened in my life. I would like to share with you. Why I have got this idea, we are in such a world where our growth, our development is normally and mechanically counted, measured in terms of money, how much you are earning and how much wealth you have accumulated. నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, ఎంతమంది కంటే ఎక్కువ సంపాదించావు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా హౌ సొసైటీ ఈజ్ డూయింగ్, టు మై నాలెడ్జ్, వాట్ ఐ నో. అయితే నేను ఒక భావన ఏంటంటే, డబ్బు ముఖ్యమే, డబ్బు సంపాదించడం కూడా ముఖ్యమే, కానీ డబ్బుతో పాటు మన కెరియర్ని, మన క్యారెక్టర్ని, మన పర్సనాలిటీని, మన స్టేజ్ని, హౌ బెటర్ వీ కెన్ మేక్ ఇట్ అప్, హౌ బెటర్ వీ కెన్ టేక్ ఇట్ టు గ్రేటర్ హైట్స్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్. దట్ సింగిల్ పాయింట్, ఆ ఒక్క విషయం నన్ను ఏం చేసింది, 2019లో పేపర్ నోటిఫికేషన్ చూస్తే ఇట్లా లా ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ రిస్ట్రిక్షన్ లేదని ఒకటి కంపెనీ, ఆన్లైన్లో యూ కెన్ మేక్ అప్లికేషన్ అన్నారు. వెంటనే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి టకా అడిగిన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, తర్వాత 4th క్లాస్ కాడి నుంచి అంత డేటా అడిగాడు, అప్ టు డేట్. సరే, వాడు బేసిక్గా డిగ్రీ ఎలిజిబిలిటీ, ఎల్ఎల్కి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, 55% పర్సెంటేజ్ మార్క్స్ రావాలి డిగ్రీలో కూడా, జస్ట్ నార్మల్ పాస్ ఈజ్ నాట్ ఎనఫ్. సో అదంతా టకా స్కూల్ డేస్ నుంచి వాడు డేటా అడిగాడు. మొత్తం స్టడీ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సిది, ఇంటర్మీడియట్ది, బీఏ కామ్ 3 years డేటా అంతవరకు ఇచ్చాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా నేను ఇంకా సిఏ, ఐసిడబ్ల్యూ ఇది ఇవ్వలేదండి. సో వాటితోటి రిజిస్ట్రేషన్ చేసేసాం, ఎన్రోల్ చేసే ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్రోల్ చేయడం చాలా క్యాన్సిల్ చేశాను. సో ఐ గాట్ ఇట్. అల్టిమేట్గా ఎంట్రన్స్ రాశాను. ఏం ప్రిపరేషన్ లేదు, టైం కూడా లేదు, మన ప్రపంచం వేరే ఉంటుంది. ఆ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాశాతే ఎంట్రన్స్. అది ఎగ్జామ్ ఏంటంటే 90 minutes 120 questions, 90 minutes 1.5 hours వాడు 120 questions ఆన్సర్ చేయమంటాడు. చేసాము. వాడికి అప్పుడు ఆ ర్యాంక్ ఏదో వచ్చింది. దే ఆర్ 2 things ఉంది. ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ కోటా, రెండోది కన్వీనర్ కోటా. కన్వీనర్ కోటాలో దేర్ ఈజ్ నార్మల్ ఫీజు ఉంది, వాట్ ఎవర్ దేసే, గవర్నమెంట్ యూనివర్సిటీ చెప్పిన చేస్తాం, మనం ఫీజు కడతాము. ఆ టైంలో 18,000 15,000 ఏదో ఉంది 2019లో. సో ఎంట్రన్స్లో రాశాను, ర్యాంక్ వచ్చేసింది. నేను కాలేజీకి వెళ్ళేసి, కాలేజీలో కన్వీనర్ కోటాలో వచ్చిన సీటు ఎక్కువ ఆలోచించకుండా సరే ఫీజు అది కడదాం కట్టేసాను. రెగ్యులర్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ, అరోరా అల్సా అంటే అరోరా లీగల్ సైన్సెస్ అని ఉంటుంది అకాడమీ, అరోరా లీగల్ సైన్స్ అకాడమీ అల్సా. అక్కడక్కడ బళ్ళగూడ ఓల్డ్ సిటీ దాటినాక ఉంటుంది. అందులో కౌన్సిలింగ్లో మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో చేసాము. వచ్చింది సీటు, లెవెల్ చేశాం. మధ్యలో కోవిడ్ వచ్చింది, 19లో ఎంటర్ అయిపోయాను. 20 Februaryలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాశాను, పాస్ అయిపోయాను. ఫస్ట్ క్లాస్ నుండి పాస్ అయ్యాను కూడా. ఎంట్రన్స్లో సిలబస్ ప్రకారం చదివేసి వాడు మళ్ళీ 2 ఇంటర్నల్స్ అవి పెడతాడు. తర్వాత ఇంటర్నల్ మార్క్స్ 20 marks ఉంటాయి, 80% ఏమో మళ్ళీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. అలా ఫస్ట్ సెమిస్టర్. సెకండ్కి వచ్చాక ఏదో ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ 2nd, 3rd, 4th కూడా మొత్తం కోవిడ్ పీరియడ్ వల్ల నేను ఎక్కువ మిగడాలో ఉన్నాను. సో దానివల్ల 2nd, 3rd, 4th అంతా కూడా సమ్వేర్ 2021లో ఎప్పుడో 21లో కూడా లేదు, 22 మేలో 3 సెమిస్టర్స్ 15 పేపర్లు, ఉదయం పేపర్, సాయంత్రం పేపర్, ఉదయం పేపర్, సాయంత్రం పేపర్, 7 రోజులు 15 పేపర్లు రాసేసి అన్ని పాస్ అయిపోయాను. సో దెన్ మళ్ళీ కంటిన్యూషన్ ఆ 3+4 22 మేలో
ఫిఫ్త్ ఫైనల్ సెమిస్టర్ అయిపోయింది. సిక్స్త్ సెమిస్టర్ డిజర్టేషన్ అది ఇది అంటాడు, వైవా అంటాడు, అదంతా నేను అల్టిమేట్లీ కంప్లీట్ ఫస్ట్ క్లాస్లో లా పాస్ అయినాడు. సో 1922లో నా రెగ్యులర్ యాక్టివిటీ ప్రొఫెషన్ మిస్లీనియస్ అదంతా చేసుకుంటూ ఫ్యామిలీ ఇదంతా చూసుకుంటూ ఐ గాట్ 3 years రెగ్యులర్ ఎల్ఎల్బి డిగ్రీ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఆ కిక్ వేరే ఉంది. నేను మళ్ళీ కంటిన్యూషను ఆ లా డిగ్రీతో అక్కడ ఎండ్ అవ్వకుండా లా తోటి వాడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పెడతాడు, అది రాయటం. తర్వాత ఏమన్నీ వాడాయి మనకి అట్లా ఇంటర్నల్గా బార్ అసోసియేషన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఇక్కడ అడ్వకేట్స్ అసోసియేషన్ అదంతా ప్రాసెస్ చేసేసి ఐ గాట్ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ విత్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ యాజ్ అన్ అడ్వకేట్ విత్ హైకోర్ట్. తర్వాత వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో మనం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి అంటే అది దే విల్ నాట్ గివ్ ఇట్ బై పాసింగ్ దిస్ దట్ ఆల్ ఇండియా ఎయిబ్ రాయాలి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని ఏఐబిఈ ఎయిబ్. అది నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ట్వైస్ కండక్ట్ చేస్తారు. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ జూన్లో అండ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తాను. నేను అది కూడా పాస్ అయిపోయాను. నా పర్ఫెక్ట్గా హైకోర్టుకి రిప్రజెంట్ చేయడం కానీ, హైకోర్టు కేసెస్ డీల్ చేయడం కానీ, తర్వాత లాయర్గా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ బికేమ్ లాయర్ in 2022 and certificate of practice after a couple of years, I think 23 or 24. లాగా హైకోర్టుకి వెళ్ళడానికి నాకు ఎన్రోల్మెంట్ ఎమ్మటే అయిపోయింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేసేసాను. బట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రావడానికి టైం పడుతుంది. అది వాళ్ళు 2-3 years అలో చేస్తారు. యూ కెన్ రిప్రజెంట్ బిఫోర్ హైకోర్టు జడ్జెస్, అదంతా మనం వీ కెన్ డూ ఇట్ అన్న. సో బై అలాంగ్ విత్ మై ప్రొఫెషనల్ జాబ్ ఈ 1922లో వన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ నోట్ వర్త్ ఈస్ గెటింగ్ లా డిగ్రీ అండ్ గెటింగ్ ఎన్రోల్డ్ విత్ హైకోర్ట్, బికమింగ్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్. See friends, it is not a small thing, because first of all getting an idea of appearing for exam is never possible, because you are conscious about what is happening around you every day. You need to go through newspapers, news items, news, day-to-day education, health, general knowledge, profession, or what all, everything. So that is one thing, friends. That motivated me to write for LLM also. నేను ఇంకా టైంలో క్లాట్ అని ఇవన్నీ ఏదో రాశాను కూడా. సరే ఎల్ఎల్ఎంకి మళ్ళీ రాశాను, అట్లాగే సేమ్ ఫీజు కట్టాను ఎల్ఎల్ఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా. నేను అట్లాగే ఎంట్రన్స్ రాసేసి అది కూడా దానికి ఏం ప్రిపరేషన్ ఏం అవ్వలేదు, జస్ట్ పోయి ఎంట్రన్స్ రాసి వచ్చాను. ఐ గాట్ సీటీ. సార్ ఇక్కడ ఈ సుందరయ్య భవన్ ఉంటుంది కదా, ఈ అంబర్పేట దగ్గరలోనే అది కాలేజీలో కోటల్లో సీట్ వచ్చింది. ఎల్ఎల్ఎం ఇక్కడ చేశాను విత్ కాన్స్టిట్యూషనల్ లా స్పెషలైజేషన్. సో హైకోర్టుకు ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతుంది అది, ఎందుకంటే మొత్తం రిట్రిబ్యూషన్స్ అదంతా కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్సే. కాన్స్టిట్యూషన్ లాతో ఎల్ఎల్ఎం 4 semesters 2 years కోర్స్. వాడు ఏదో ఇవి పెడతాడు, ఇంటర్నల్స్ అంటాడు, అది అంటాడు, ఎక్స్టర్నల్ అంటాడు, డిజర్టేషన్ అంటాడు, వైవా అంటాడు, ఏదో అంతా పెట్టేశాడు. ఆయన చేసేసి ఐ గాట్ 2 years ఎల్ఎల్ఎం డిగ్రీ. సో 22-24 ఐ గాట్ దిస్ డిగ్రీ. నేను 24 అవగానే మళ్ళీ ఏం చేశాను, ఈ సిపి గేట్ అని ఉంటుంది యూనివర్సిటీ, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏంది, 9 యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణలో. అది వరంగల్ అని, ఇక్కడ హైదరాబాద్, ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, ఎట్సెట్రా అట్లా అన్నిటి కలిపి కామన్ ఎంట్రన్స్ ఎవ్రీ ఇయర్ ఒక యూనివర్సిటీ రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. ఆ ఇయర్లో సిపి గేటు ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసింది. ఇది 2024లో. నేను ఒక 3-4 పేపర్లు రాశాను. జర్నలిజానికి ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ ఎకనామిక్స్. ఆ 3 పేపర్లలో నాకు దానికి ఏం ప్రిపరేషన్ అవ్వలేదు, ఏం లేదు, జస్ట్ వెళ్ళటం ఎంట్రన్స్ రాయడం అంతే. ఆ 3 పేపర్లు కూడా డైలీ ఒక పేపరు 2 hours 3 hours ఉంటుంది. వాళ్ళది కూడా ఇదే సిస్టమ్, అంత కంప్యూటర్ బేస్డ్. ఆల్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఇదంతా కూడా 120 questions ఆన్లైన్లో కంప్యూటర్లో. యూ హ్యావ్ టు చూస్ ది రైట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు, యూ హ్యావ్ టు చూస్. సో అట్లా మీకు ఈ సిపి గేట్లో కూడా ఐ గాట్ కమ్యూనిటీ కోటాలో సీట్ వచ్చింది. 3 వచ్చింది. ఇది ఇంగ్లీష్ వచ్చింది, జర్నలిజంకి వచ్చింది, అండ్ ఎకనామిక్స్ వచ్చింది.
సో ఐ హ్యావ్ టు కండక్ట్ సర్వే వాట్ టు చూస్. అక్కడ ఇక్కడ అది గూగుల్లో అదంతా కొడితే చివరికి ఏం చెప్పారంటే, ఎంఏ జర్నలిజం ఇస్ గుడ్ అండి, ఇట్ ఇంక్లూడ్స్ ఇంగ్లీష్ ఆల్సో, యూ గో ఫర్ ఇట్ అని అన్నారు. సో నేను ఐ వెంట్ టు జర్నలిజం. ఐ హ్యావ్ జాయిన్డ్ ఎంఏ జర్నలిజం వెస్లీ కాలేజ్, వెస్లీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంటుంది. అది సర్దార్ పటేల్ రోడ్డు, యాత్రి నివాస్ పక్కపటే ఉంటుంది, ప్యారిస్ దగ్గర. సో అందులో చేరాను. అది మళ్ళీ 1 year ఏం ఆలోచించకుండా 2 semesters ఎగ్జామ్ రాసినాను. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్. మళ్ళీ 25లో అరే ఇదంతా ఏదో భలే వెరైటీ ఉంది ఇందిరా అని చెప్పేసి సిపి గేట్కి 8 papers రాశాను ఎంట్రన్స్. 8 papers ఏంటి అన్నీ ఇంకా ఈ జర్నలిజం, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, ఇట్లా 8 papersకి ఎంట్రన్స్ రాశాం. అది ఒక రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఉండేది. అట్లా వాడు మ్యాక్సిమం కూడా వీ కెన్ రైట్ ఫర్ 8 వీ కెన్ అపేర్ ఫర్ 8 ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అది రాస్తే ఆసారి నాకు నేను అసలు చెప్పాను కదా, అదే ప్రొఫెసర్ మాస్టర్ ఆఫ్ సోషల్ కూడా అప్పుడే 25లో రాస్తే దాదాపు 8 పేపర్స్లో అన్నిటిలో క్వాలిఫై అయ్యాను. ఒక 3 పేపర్లు ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఏ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఫిలాసఫీలో 32nd ర్యాంక్ వచ్చింది స్టేట్లో, ఈ 9 యూనివర్సిటీస్లో. అరౌండ్ 40,000 పీపుల్ రాస్తారు ఎగ్జామ్ ఎంట్రన్స్ అంతా. అట్లాగే నెక్స్ట్ ఎంఏ ఇది కదా, దాన్ని ఏమంటారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, 3rd ర్యాంక్ వచ్చింది స్టేట్లో. ఎంఏ సోషల్ వర్క్కి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఎంఎస్డబ్ల్యూ, ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫ్రెండ్స్. సో నేను ఇంకా ఇది స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు యూనివర్సిటీలో ఉస్మానియా క్యాంపస్లో చేరి ఐ వాంట్ టు ఎంజాయ్ యూనివర్సిటీ స్టూడెంట్ లైఫ్ ఫర్ 1 year. సో ఐ స్టాప్డ్ దేర్. ఎంఏ జర్నలిజం అక్కడ ఆపాను. వాళ్ళు కూడా కొన్ని హింట్స్ చెప్పారు నాకు. నేను ఇక్కడ వచ్చి ఎంఏ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూలో సికింద్రాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పీజీ సెంటర్లో పెట్టాడు. అది సెల్ఫ్ ఫైనాన్స్ అంటాడు. అది ఒకటే 60 మంది స్టూడెంట్స్, నేను ఫస్ట్ ర్యాంక్ కాబట్టి నాకు ఫస్ట్ సీట్ ఇచ్చేసాను. సో నేను జాయిన్ దేర్ ఎంఎస్డబ్ల్యూ, గివింగ్ స్మాల్ పాజ్ దేర్. ఇది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంఏ ఎంసీజేని. ఆ 2 semesters అయిపోయినాక నవ్ ఐ జాయిన్డ్ సైమల్టేనియస్గా మోర్ దాన్ 1 course అయిపోయింది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలోనే నవ్ ఐ ఆమ్ పర్సూయింగ్ మై ఎంఎస్డబ్ల్యూ. ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిపోయాను. అది ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్, నాకు ఏదో కేసుకి లీగల్ కేసు రిప్రజెంట్ చేస్తే క్లాస్ వస్తే దానికి ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయలేదు. మిగతా 4 పేపర్లు, 3 ఏ వచ్చింది, 1 బీకి వచ్చింది. మీ గ్రూప్లో షేర్ చేసుకున్నాను. సో 1922 లా ఎల్ఎల్బి, 22-24 LLM Constitutional Law, PG in Law, and 24-25 MCJ, MA, MCJ Journalism. 2 semesters ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత 25-26 ఆల్మోస్ట్ సెకండ్ సెమ్, నెక్స్ట్ మంత్ ఇప్పుడు సెకండ్ సెమ్ డ్యూ ఉంది అదే ఎగ్జామ్స్. సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్డబ్ల్యూ. ఫ్రెండ్స్, దిస్ 19 నుంచి 26 వరకు అకాడమిక్గా ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ఎ వెరీ ఫేమస్ యూనివర్సిటీ అండ్ పాపులర్ గుడ్ విల్ ఉన్న యూనివర్సిటీ. వాళ్ళ స్టూడెంట్స్ లాగా, యంగ్ స్టూడెంట్స్ ఆఫ్ 18-20 years, 20-21 years ఉన్న వాళ్ళలాగా నేను పోస్ట్కి వాళ్ళతో పోటీ పడి ఎంట్రన్స్లో సీట్లు సంపాదించుకొని 4 degrees ఐఎమ్ 2 perfectly completed ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం. నేను మళ్ళీ 26లో కూడా మళ్ళీ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ రాశాను. దట్ ఆల్సో ఐ గాట్ సమ్ 459 ర్యాంక్, 454, 449, 454 ర్యాంక్ వచ్చింది. ఒక ఐడియా, అది హ్యూమన్ రిసోర్స్, అదే హ్యూమన్ రైట్స్ మీద స్పెషలైజేషన్ ఏమైనా చేద్దామా, మళ్ళీ ఎంఎస్డబ్ల్యూని అక్కడ ఆపేసి నా ప్లాన్లో ఉన్నాను. ఫ్రెండ్స్, నేను నా కెరియర్ని, నా లైఫ్ని మూవ్ చేసుకుంటూ, నా ప్రొఫెషన్ని తీసుకొచ్చుకుంటూ ఈ 7 yearsలో my academic achievement, more particularly Osmania University, a law degree, a great degree. I have been among the lawyers fraternity in High Court Telangana. I appear every court, DRT లో అటెండ్ అవుతా, DRT అటెండ్ అవుతా, హైకోర్టుకి అటెండ్ అవుతా. బట్ మై ఓన్ పర్సనల్ రిలేటెడ్ కేసెస్ చూస్తున్నాను. అయితే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఫైనాన్స్ ఈజ్ వన్ పార్ట్, but it is never ending. You may earn 100 crores
Afterwards, you may add another crore, 2 crores. But this additional personality, educational development is definitely highly appreciable. One more important I tell you here, my friends, ఈ ప్రాసెస్లో నేను ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ పీపుల్ తోటి, లాలో ఫ్యాకల్టీ పీపుల్, ఎల్ఎల్ఎంలో ఫ్యాకల్టీ, కాలేజ్ ప్రిన్సిపల్స్ చేరే వాళ్ళు కూడా 30-40% అటెండ్స్ చేస్తున్నారు. అంటే ఎబవ్ 50 ఉన్నవాళ్ళు, ఎబవ్ 40 ఉన్నవాళ్ళు వేరే పోస్టర్స్లో ఎంబీబీఎస్, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు లా చేస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నవడేస్ లా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే లీగల్గా కొంచెం బేసిక్ ఐడియా ఉంటే అసలు అవతల వాడు చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా అని మనం అర్థం చేసుకోవాలి. అట్లా తర్వాత కానీ బట్ సో మెనీ పీపుల్, నేను ఎంతమంది ఐటీఓస్ ఉన్నాయి మెట్ దెమ్ నేను వెళ్ళలేము. నాతో పాటు నేను వాళ్ళ దగ్గర నల్గొండ ఐటీఓ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ నాకు లా కాన్వకేషన్ అప్పుడు కలిశారు. ఎల్ఎల్ఎంలో బ్రాంచ్ మేనేజర్స్, ఎస్బీఐలో చేసిన ఏజిఎం చేసిన వాళ్ళు, మన మిరాడ వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ నాకు కొలీగ్స్ అయ్యారు. నేను ఈ జర్నీలో, ఈ 7 years జర్నీలో నేను 2019 కంటే, అంటే స్టూడెంట్ స్కూల్ డేస్ నుంచి 2019 దాకా నా సర్కిల్ ఎంతైతే ఉందో దానికి సుమారు 10 times I have added in this 10 years of 2019 నుంచి 7 yearsలో జడ్జెస్, హైకోర్టులో అడ్వకేట్స్, హైకోర్టులో ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ డిఆర్టీలో ఫ్రెండ్స్, కలకత్తా వెళ్ళటం, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజంలో ఫ్రెండ్స్, ఎల్ఎల్ఎంలో క్లాస్మేట్స్ కొలీగ్స్, ఎల్ఎల్బిలో ఫ్రెండ్స్, జర్నలిజంలో ఫ్రెండ్స్, ఎంఎస్డబ్ల్యూలో ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ఎవరైనా అదంతా కూడా దాన్ని మనం మెజర్ చేయాలి అంటే దానివల్ల నీకు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో నువ్వు షేర్ చేసుకోవటం, వాళ్ళతో ఎగ్జామ్స్ రాయటం, అది చదవటం, అప్పుడప్పుడు కలవటం, మాట్లాడటం, ఇదంతా హైలీ ప్రివిలేజ్డ్. నేను ఇంకా కొన్ని విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో లేటర్ చెప్తాను. అసలు నేను చేస్తున్నది దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది, దాన్ని ఏ కేటగిరీలో మనం మెజర్ చేయొచ్చు అన్నది విని అండర్స్టాండ్ చేసుకొని దాని మీద ఒక స్టేట్మెంట్, సర్టిఫికెట్, ఒక రిపోర్ట్, ఒక ఒపీనియన్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా అదర్స్ లేరు. పీపుల్, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎల్స్. ఆల్ ద ప్రోగ్రెస్ ఇవి ఏదో టూర్స్ కానీ అవి కానీ ఇవి కానీ వీటితో షేర్ చేసుకున్నాను కదా, మన వాళ్ళు ఎవరు కూడా అది చూసి ఇగో ఇది ఇలా ఉంది, ఇందులో ఈ మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి అట్లా చెప్పడానికి వాళ్ళ కాడ అంత క్యాపబిలిటీస్ లేవు, ఉన్న వాళ్ళకి టైం లేదు. కాబట్టి నేను వీటన్నిటిని కూడా ఒపీనియన్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ గివింగ్ రిపోర్ట్, క్లారిటీగా చెప్తున్నారు. యువర్ గ్రోత్ ఈజ్ లైక్ దిస్, యు ఆర్ జాయినింగ్ higher level intelligentsia. People are saying. So this, up to now, what I wanted to tell you is, in addition to my regular life, when I started in 86 as a chartered accountant in my practice, it went on one subject, that is a profession of chartered accountancy, almost see this 26, 40 minus 7, 33 years it went on one track. At the level of 2019, these all 4-5 degrees I am able to add to my life, and by the time most of you may not know it, in addition to CA, I did ICWA, Cost and Works Accountants. By 86 itself, along with CA, I finished ICWA. Before that, to CA, BCom, it was there. So BCom, CA, ICWA, and another 4 degrees. Total put together 7 degrees in this lifetime. Definitely, I have to feel very happy and proud for myself for this academic educational development. No one can understand how much you have earned money. You can't give on your card, I am worth of 50 crores, 100 crores, 200 crores. But by giving your card with your qualifications and all, it speaks about you very loudly. You know, friends, that is one thing.
there are so many other things in addition to this educational qualifications which I have done in my life by experiment. I made some experiments. I involved in some service activities, social service activities. I have conducted Teachers' Day program several times. I have conducted International Women's Day program. I have conducted competition program for రంగేలి ముగ్గుల పోటీ అని చేశాను. అట్లా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేశాను. లయన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయ్యాను, కాన్ఫరెన్సెస్ చేశాను, ఎన్నో ఈవెంట్స్ చేశాను నేను. సో ఒక రకంగా చెప్పాలంటే యాజ్ ఏ లయన్ మెంబర్గా నేను లయన్ లీడర్షిప్ చైర్మన్గా సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక 55 minutes to 1 hour పవర్ మ్యాటర్స్ తయారు చేసుకొని నేను సుమారు 300-400 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నా ల్యాప్టాప్, కెమెరా, ప్రొజెక్టరు, స్క్రీను అన్ని తిరిగి వెళ్ళి స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆల్ ఓవర్ తెలంగాణ, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, I give seminars, PowerPoint presentations. All the photos, videos are with me. They enhanced my orating skills. They enhanced my understanding and analytical skills. It really contributed from my side to the student fraternity. In that soft skills, I used to tell them what is good and what is not good, what is to be done, what is not to be done. తర్వాత యాజ్ ఎ స్టూడెంట్గా వాట్ ఈస్ ప్రీషియస్ ఇన్ అవర్ లైఫ్ టైమ్, హౌ యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ హెల్త్, హౌ యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ సౌండ్, how should be your physical health conditions and food habits, exercise, and day to day along with other society people, other parents, friends, society, how to mingle, how to behave, how to talk, how to speak, how to learn, how to receive the things, how to respond to the unexpected bad things, unexpected circumstances, say accidents or something else, whatever it is. Like this, I used to speak for 55 minutes to 1 hour with enthusiastically for crowds of 300, 400, 500 students. College fraternity faculty used to also be there while I was giving this seminars and workshops. This is one miraculous thing I did, my friends, during this my life. So this I started in 2008 and 9. So I gave, I think, up to 2022 like that. So later on, now again I am planning, if I find some time, again I will do such type of service to the students fraternity. And Lions people also used to give training for treasurers, secretaries, region chairpersons. Training programs I used to conduct. I am conducting still. I am getting, whenever I am getting at multiple level, district multiple means there will be around entire Telangana is one multiple. So there are 8 districts in Telangana now. Nalgonda is one district, 320E. Khammam is going to be another day. Now as of now 320E, both Khammam and Nalgonda. సో ఇలా నేను నా ప్రొఫెషన్తో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్గా, తర్వాత ఇట్లా లయన్స్ ఆర్గనైజేషన్లో ఈ రకంగా, తర్వాత సైట్ సీయింగ్, ట్రావెల్, టూరిజం ప్లేసెస్, గతంలో ప్రజెంట్గా ఇక ఫ్యూచర్లో కూడా నేను ఎన్నో విధాలుగా నా లైఫ్ని మోర్ ఎంజాయబుల్గా, మోర్ చెరిసబుల్గా, మోర్ proudfulగా I am trying to mold, my friends. Are you able to understand me? This much I am sharing with you now only for this point of time. It is already around 25 minutes video. So again, some other things which I did miraculously in my lifetime. So long means even since 86 onwards, when I started my practice, in another 1 or 2 videos, how I have tackled serious problems, what I have faced in my life. How confident I am now, even as of today, in spite of several
serious issues, legal matters, complicated business affairs, disputes with the partners in a rice mill, disputes with other people where I bought property, some local people like farmer, ex-municipal chairman and all involved, and they are fighting with me. In spite of all those things, because of my law background, because of my personal nature, because of my broad nature, I am easily tackling them. I am more confident that I will be a successful man in all those matters. So in another video, this is for last 7 years, major points I have narrated. In another video, throughout my life, so since 86 onwards, till 2026, what all problems I have faced with my partner in profession in the initial days, how I started my practice, how I became proprietor of Visatran company, and what type of works I did in my life. All these things I will try to tell you in next 1 or 2 videos, friends. So thank you for now. Thank you very much. Enjoy the video. Namaste. Thank you.